సుస్మిత గారు, అమ్మలో నచ్చే అంశం ఏంటి? ఓపిక. ఓపిక. ఓ, చెప్పాను కదా, చాలా ఓపిక. ఎంత లేట్ అయినా వచ్చి స్నానం చేసి పాపతో టైం స్పెండ్ చేసి, ఇప్పుడు అసలు మా అమ్మ పొద్దున్న లేస్తుందంటే భూగోళం బద్దలవుతున్నాయా లేకపోతే ఎక్కడైనా భూకంపాలు వస్తున్నాయా ఇవి డౌట్లు వస్తున్నాయి నాకు. ఆమె లేవదండి బాబు, మోడీ వచ్చినా కూడా లేవదు. 9:30, 10 పాప లేసేది. అంటే ఒక ఏజ్ వరకు కూడా అప్పుడు వంట చేసుకోవాలి అది ఇది అన్నప్పుడు లేచేదాన్ని. ఆ తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీ తగ్గినాక ఎందుకులే వాళ్ళు వంట చేస్తున్నారు కదా అని 7, 8, ఆ తర్వాత కొంచెం ఏజ్ మీద పడుతున్న కొద్ది 9, 10. ఇంకా మా ఆయన ఫస్ట్లోనే 6 గంటలకు లేవాలి, ఆడవాళ్ళు పడుకోకూడదు అనేవాడు. తర్వాత ఇంకా నా ఏజ్ నాకు 5 years ఓడిపోయిన ఇంట్లో ఉన్నా, ఏం బయటకు పోయేది ఏమీ లేదు. ఒక్కోసారి 10 అయ్యేది, 11 అయ్యేది, 11, 12 అయ్యేది. సో లేపకపోయేది, లేవకపోయేది. పడుకో పెరిగే వయసు పడుకో అని జోకేసి అమ్మ నేను ఒకవేళ లేవడానికి ట్రై చేస్తా ఉంటే లేవకమ్మ పెరిగే వయసు పడుకో అని చెప్పి నాన్న నేను చిన్న పాప పెద్ద పాప. అయితే నేను కూడా కొన్ని రోజుల వరకు అన్ని ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకునేదాన్ని. ఒక స్టేజ్కి వచ్చినాక నేను అనుకున్నా, నేను ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకుంటే జరిగేటి ఆగవు కదా, ఎందుకు చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని ఒక టైంలో మొత్తం గివప్ చేసేసాను. అసలు వదిలేసాను. నేను వదిలేసి ఆలోచించడం మానేసాను. నేను ఇప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉంటానంటే నా మైండ్లో ఏమి ఆలోచన పెట్టుకోను. అంటాడన్నట్టు నేను పెద్ద పాపనంట, మా మన్మరాలు చిన్న పాప అంట. పెద్ద పాప చిన్న పాప మంచిగా పడుకోండి, మంచిగా రంది, ఏమీ లేదు మీకు, ఏం జరిగినా మీ మరి ఏం జరిగితే ఏం చేస్తాం అంతే, చేసేటోళ్ళు మీరు ఉన్నారు, మాకేం అవసరం, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏదన్నా కూడా మీరు చూసుకుంటారు అంతే. మంచిగా ప్రశాంతంగా తింటాం, ప్రశాంతంగా పడుకుంటాం. సో ఇద్దరు కలిసి మూవీస్కి వెళ్తారా? మేమిద్దరమా వెళ్తాం. రీసెంట్గా ఏ మూవీ చూసాం? నేను చూసి చాలా రోజులు అవుతుంది. మనం ఇద్దరం కలిసి ఆ రోజు వెళ్ళాం కదమ్మా, ఏం సినిమాది? బాహుబలి వాజ్ లాస్ట్ థియేటర్లో చూసి. బాహుబలి ఇంట్లో అయితే నెట్ఫ్లిక్స్ లో ఇద్దరం కలిసి కూర్చుంటాం. మేము మా హస్బెండ్ కూడా సినిమాలో విపరీతంగా కాలేజీలో ఉన్నప్పుడు చూసాం. ఫస్ట్ డే వెళ్ళింది ఏంటి? నేను జాకీ జాకీ శోభన్ బాబుది. ఆ మూవీ పోయినాక మూవీ చూడలేదు. ఎందుకు? మాకు సినిమా అయిపోయినాక కానీ తెలిసింది, సినిమా అయిపోయిందా అని చెప్పేసి. అట్లా ఈమెతోటి ఈ చిన్న ఈమె పుట్టినాక మాత్రం ఫస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం వెళ్ళాము. చిన్న పాపను 1 month బేబీని పెట్టుకొని వెళ్ళాము. ఫస్ట్లో చూసేవాళ్ళం కానీ ఇంకా ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చినాక చాలా తగ్గిపోయింది. తనైనా కూడా ఏదన్నా కావాలంటే పెట్టు అంటారు, తనకి ఇష్టమైన మూవీ పెడతాము, చూసుకుంటా పడుకుంటారు. అక్కడైనా కూడా వాళ్ళు పెడతారు సమయం లేకపోతే. ఇంకా తను అభిలాష్తో ఎక్కువగా చూస్తుంది, ఎప్పుడన్నా రేర్గా మేము చూస్తూ ఉంటాం. ఇక చిన్న పాప ఆమె చూసుకుంటుంది. ఇంకా నాకు ఇప్పుడైతే మూవీస్ ఈ మధ్యలో చాలా తగ్గింది లేండి, ఈ మధ్యలో ఎందుకో ఇంట్రెస్ట్, టైం దొరకట్లేదు. ఉన్న టైం కూడా యాక్చువల్లీ తను డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ కానీ అవి ఎక్కువగా సర్చ్ చేసుకుంటూ చూసుకుంటుంది ఎక్కువగా. మొన్నెప్పుడు ఏదో చూసినా సరిగా గుర్తుకులేదు. డీజేటీలు 2 చూడలేదు, మామూలుగా ఇందులో ఫ్యామిలీ స్టార్ అనుకుంటా ఏదో చూసాను. పేర్లు కూడా నాకు గుర్తుండే, నాకు సినిమా యాక్టర్ల పేర్లు కూడా తెలియవు. హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు పాత వాళ్ళ, ఇప్పుడు ఈ జయసుధ వాళ్ళ జనరేషన్ వాళ్ళవి తప్పితే ఇంకెవ్వరి పేర్లు కూడా తెలియదు. వాళ్ళు ఎవరు ఉండే, వీళ్ళు ఎవరు ఉండే. ఫేవరెట్ హీరో ఎవరు అప్పట్లో? నాకు శోభన్ బాబు ఫేవరెట్. జయసుధ నాకు ఫేవరెట్ హీరోయిన్. ఆమెను నేను అసెంబ్లీలో కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన పక్కన కూర్చొని వెళ్ళి చాలాసార్లు మాట్లాడేదాన్ని. చెప్పారా నేను చిన్నప్పుడు మీ సినిమాలు చూసాను, మీ ఫేవరెట్ అని చెప్పింది. తను కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది. తిను కూడా కలిసింది ఒకసారి, చాలా మంచిగా.